ఏపీ డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయి అంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆరోపించారు. క్రీడాకోటలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అర్హత ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆయన విమర్శించారు. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, అప్పటి వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మంత్రి లోకేష్ ని ఇప్పుడు అందరూ లీకేష్ గా పిలుస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. అరుణ్ కుమార్ ఉన్నారు. 2 రోజుల నుంచి అసెంబ్లీ, శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. డిఎస్సి సంబంధించి ప్రతిరోజు కూడా వివాదం అలాగే ఉంటుంది. అయితే ప్రస్తుతం 2వ రోజు కూడాను శాసన మండలి సమావేశాలు జరిగినాయి. సార్ ఏంటి పోడియం వద్దకు వెళ్ళారు, అడావిడి చేశారు, మళ్ళీ శాసన మండలి వాయిదా పడింది. అసలు డిఎస్సి సంబంధించిన అంశం ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడింది. గత 2 రోజుల నుంచి శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా ఫస్ట్ ప్రయారిటీ బీఎస్సీలో కూడా చెప్పడం జరిగింది. డిఎస్సి మీద చర్చిద్దాం, డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద, స్కామ్ మీద, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా అమ్ముకున్నారో, ఉద్యోగాలు అమ్ముకున్నారో మీద చర్చిద్దాం. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తే ఈ లీకేష్ మంత్రి ఈరోజు సభకు వచ్చాడు. 2వ రోజు సభకు వస్తూ 15 మంది మంత్రులతో పాటు వచ్చాడు. మేము అందరం చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే లీకేష్ వచ్చారు, ఈ 15 మంది మంత్రులతో వచ్చాడు. వచ్చిన తర్వాత తప్పకుండా ఏదో ఒక సమాధానం చెప్తుంది, సమస్య పరిష్కారం అని చెప్తుంది. కానీ ఇంతవరకు కూడా సమస్య పరిష్కారం అవ్వకుండా, దీని మీద చర్చకి రాకుండా, చర్చను విధిస్తూ మండల సభ్యులతో మండలిలో సమాధానం చెప్పకుండా ఓన్లీ సభలో సమాధానం చెప్తాము, శాసనసభలో మేము నోటిస్తాము, మండలిలో రానంటే అది సభ ఇది సభ కాకుండా ఈ మండలికి రాకుండా కేవలం పారిపోయే ధోరణి ఉంది. తప్పకుండా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఈ డిఎస్సీ మీద జరిగిన అక్రమాలు, డిఎస్సీ మీద జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి వెలికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. సార్ అతిగా వ్యవహరిస్తున్నారు, సాంప్రదాయబద్ధంగా శాసనసభ కానీ శాసనమండలి కానీ జరగనట్లు అని చెప్పి మంత్రి వైవల్ కేశవ్ కానీ ఇతరులు కానీ మీ తీరుని మండిపడుతున్నారు. ఇలా చేస్తే ప్రజలు చీకొడతారని కూడా చెప్తున్నారు. సభ ఏ విధంగా జరగాలి, ఎంత హుందాగా జరగాలనేది పయ్యవల కేసుల దగ్గర నుంచి మేము నేర్చుకోవడం లేదు. ఎందుకంటే ఇదే పయ్యవల కేసులు ఏ విధంగా మండలి చైర్మన్ అవమానించాడనేది గతంలో చూసుకున్నాం. సో ఈరోజు కొత్తగా మాకు వాళ్ళ సాంప్రదాయాలు చెప్పవసరం లేదు, ఆచారాలు చెప్పవసరం లేదు, గౌరవం గురించి చెప్పవసరం లేదు. మేము అడిగిన డిమాండ్ ఏంటి? పోడియం వద్ద నిరసన చేయటం, పోడియం వద్ద డిస్టర్బ్ చేయటం, పోడియం దగ్గర నిరసన అనేది మా హక్కు. మా హక్కుని ఏంటి, మా హక్కు ఏంటి? ప్రతిపక్ష పార్టీగా మేము డిఎస్సీ మీద చర్చించాలని చెప్పాం, అగ్రికల్చర్ మీద చర్చించాలని చెప్పాం, లా అండ్ ఆర్డర్ మీద చర్చించాలని చెప్పాం. అదేవిధంగా ఆఖరికి వాళ్ళు ఏదైతే మా మీద ఆరోపణ చేస్తున్నారో ఏపీపీఎస్సీ గ్రూప్ 1ల మీద చర్చిద్దామని చెప్పాం. వాళ్ళు ఏదైతే చెప్పాం. కానీ మీరు డిఎస్సీ మీద చర్చించకుండా అన్నీ చర్చిస్తానంటే అంటే మీ డొల్లతనం తెలుస్తుంది. ఎందుకు ప్రతిపక్షం చూసి మీరు భయపడుతున్నారు? మీకు నిజంగా కూడా అన్ని ఆధారాలు ఉంటే ఎందుకు లీకేజ్ పారిపోతున్నాడు? ఈ లీకేజ్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇతను లీకేజ్ కాబట్టి ఇతను మేనేజ్మెంట్ కోటా కింద సుమారు ఇతను ఒక మేనేజ్మెంట్ కోటా, లీకేజ్ అనే మేనేజ్మెంట్ కోటా కింద 400 పోస్టుల్ని ఈరోజు అతను మేనేజ్మెంట్ కోటాలో అతను ఎవరైతే యువకాలంలో వెళ్ళారో ఆ యువకాలంలో నడిచారో ఆ యువకాలంలో నడిచిన వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చాడు. సో ఇదంతా కూడా ఆధారాలతో ఉన్నాయి. అంటే నేషనల్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, నేషనల్ మెడల్ ఉన్న వాళ్ళకి వాడు స్పోర్ట్స్ కోటా కింద పనికిరాడంట. జిల్లా కోటా కింద ఉన్నా లేదా మండల కోటాలో ఉన్నా అదే రాజకీయ నాయకుడు పలుకుబడితో సర్టిఫికేట్ ఇస్తే అది వస్తాడండి. పైగా దానికి చెప్పడం పివి సింధు కూడా అలాగే ఇచ్చాం అని వెర్రి బాగోగులు చెప్పినట్టు చెప్తున్నారు. అంటే పివి సింధును వీళ్ళు ఒకలేనా? సో ఇటువంటి తప్పులు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి మళ్ళీ అదే తప్పు మళ్ళీ మండలి ఎక్కడ దొరుకుతాడో అని చెప్పి భయంతో చర్చని జరగకుండా చేస్తాడు. మొత్తమే కూడాను శాసన మండలిలో కూడాను చర్చకి రావాల్సిన మంత్రి నారా లోకేష్ ఎందుకు శాసన మండలిలో చర్చకు రావట్లేదని చెప్పి కూడాను ఎమ్మెల్సీ అరుణ్ ప్రశ్నిస్తున్నారు. పోడియం వద్ద నిరసన చేసుకునే హక్కు తమకుందని, ఈ నేపథ్యంలో తమ నిరసన చేస్తామని చెప్పి కూడాను ఎమ్మెల్సీ అరుణ్ అంటున్నారు. వీడియో జర్నలిస్టు పవన్తో కలిసి అసెంబ్లీ ప్రాంగణం వద్ద నుంచి 99 టీవీ కోసం అబ్దుల్ అలీ.